హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మినప్పిండితో బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో మినప్పిండి ఉంది కదండి, దీంట్లో 2 స్పూన్లు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి వేస్తున్నాను, సరిపోతాయి. దీంట్లోకి ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్, బజ్జీ వేస్తున్నానమ్మా, బజ్జీ వేస్తున్నాను. వస్తానుండమ్మా. ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా కలిపేసుకున్నాం. ఇవన్నీ కలిపేసుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నాను. వెంటనే వేసేసుకుని ఇలా కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుని మినప్పిండిలో ఇలా బజ్జీలా వేసేసుకోవచ్చండి. ఇది పక్కన పెట్టుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత దీనిలో ఆయిల్ పెట్టుకున్నాను. కాగిన తర్వాత మనం బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ కాగింది కదండి, ఇలా వేసేసుకుందాము. వాయి వేసుకున్నాం. ఇవ్వండి, మనం తీసేసుకున్నాం. వేగిపోయినాయి కదా. ఇంకో వాయి వేస్తుందండి. ఇవ్వండి, అయిపోతున్నాయి కదా. ఇది కూడా తీసేసుకుందాం. మినప్పిండి కదా, అంత ఎలా వస్తాయి. మైదా అయితే రౌండ్గా వస్తాయి. ఇవి కూడా మనం తీసేసుకుందాం.
స్టవ్ పెట్టేసుకుందామండి. ఇదిగోండి మినప్పిండి బజ్జీలు వేసేస్తాను. దీంట్లోకి ఈరోజు ఈ పచ్చడి చూసారా, మామిడల్లం పచ్చడి అన్నమాట. ఈ మామిడల్లం పచ్చడి చాలా బాగుంటుంది. మేము ఎక్కువ తీసుకుంటాం. ఇది బయట నుంచి తెచ్చుకుని దీంట్లోకి ఇప్పుడు మనం ఈ మామిడల్లం పచ్చడి టిఫిన్లోకి వేసుకుని మనం తినేయడమే. ఈరోజు టిఫిన్ వచ్చి బజ్జీ అన్నమాట. ఎలా ఉన్నాయో చూడండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను.